మీతో ఈ సినిమా చేయడానికి నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్. ఈ గత 10 సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాస్, బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నాం. చాలామందికి మన తెలుగు వాళ్ళు అందరూ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని చూసి. బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు. మా అందరికీ ఆయన ఓజీ. హీఈస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి, అంటే సినిమాని మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద, స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు. అలా తీస్తే జనాలు వస్తారు, చూస్తారు, పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు. ఎంతోమందికి మా ఆశలకి పునాది పోసింది శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు. అండ్ చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఎనీవే, ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ సా ద వింటేజ్ శంకర్ గారు ఇన్ దిస్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం 90స్లోను 2000స్లోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో, ఎస్పెషలీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి, ఈ దేశం నా అలాగే అవిటిది అయిపోయింది అన్న నాయకుడు అయి నడిపించు అంటారు. ఐ రిమెంబర్ దట్ షాట్ లైక్ ఎనీథింగ్. నా కళ్ళల్లో గుర్తెచ్చినప్పుడు అలా కళ్ళల్లో నీరు తిరుగుతాయి. అంత అద్భుతమైన షాట్. ఇది చూస్తుంటే నాకు అది కనిపిస్తుందండి. ఐఎమ్ ఫీలింగ్ దట్ షాట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒకే ఒక్కడు ఎంత మనందరినీ అలరించిందో దానికి 10 అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ట్రైలర్లో దేర్ ఆర్ మెనీ షాట్స్, మెనీ సీక్వెన్సెస్ విచ్ ఫెల్ట్ లైక్ ఇది భలే ఉంది, ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ కలిగించింది. అందరూ కూడా అదే ఎక్సైట్మెంట్ ఒకేసారి ఫుల్ జోష్తో ఈ ట్రైలర్తో. అంటే ఇంకా రిలీజ్ అయిపోయిందా యూట్యూబ్లో? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వీ కెన్ సీ ద కమెంట్స్ ఎలా ఉన్నాయన్నది అందులో. అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్. చాలామంది చెప్తారు తను బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని. అండ్ ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్. మగధీరాలో చూసిన చరణ్కి, ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఈ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాజ్ త్రూ అవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను. వాళ్ళ యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను. త్రూ అవుట్ మగధీరా నేను చరణ్ పిలిచింది హీరో అని, ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ హైట్స్కి తను స్కేల్ ఇంత పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ చరణ్. యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉంటుంది, రామ్ అంటే ఇష్టం తనకి. అండ్ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిల్స్, ఎలా క్లాప్స్ కొడతారో, థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్. అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ మాట్లాడే ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో తడి పెట్టేసగలడు. అంటే అంత హృద్యమైన సీన్స్ చేయగలడు, ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు. ఆఫ్ కోర్స్ ఇంకా డాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు. చరణ్, ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చేయి. అందరికీ చేయడానికి కుదరదు అలా. నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను, నాకు రైట్స్ ఇచ్చేయి, ఎవరికి చేయడానికి కుదరదు. సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Jan 10th, Game Changer is coming to enthrall us all in the theaters across the country. Watch the film only in theaters, Jan 10th, and thank you for giving me this opportunity. Thank you very much. Thank you so much, Rajmouli garu.
చరణ్. యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉంటుంది, రామ్ అంటే ఇష్టం తనకి. అండ్ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిల్స్, ఎలా క్లాప్స్ కొడతారో, థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్. అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ మాట్లాడే ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో తడి పెట్టేసగలడు. అంటే అంత హృద్యమైన సీన్స్ చేయగలడు, ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు. ఆఫ్ కోర్స్ ఇంకా డాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు. చరణ్, ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చేయి. అందరికీ చేయడానికి కుదరదు అలా. నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను, నాకు రైట్స్ ఇచ్చేయి, ఎవరికి చేయడానికి కుదరదు. సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Jan 10th, Game Changer is coming to enthrall us all in the theatres across the country. Watch the film only in theatres, Jan 10th, and thank you for giving me this opportunity. Thank you very much. Thank you so much, Rajamouli garu. And maku after seeing the making of RRR, what went through it anedi chusin tarvata, we only have to salute you for your command, your clarity and your confidence andi. Thank you so much, Rajamouli garu. And ippudu ma Ram Charan garu, మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఐ థింక్ యువర్ స్పీచ్ ఇస్ ఫర్ ద ప్రీ రిలీజ్కి మేమే దాన్ని అట్టి పెట్టేసుకుంటున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసాం యువర్ అన్ప్రెడిక్టబుల్ అని. శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు? ఇద్దరిని పక్కన పెట్టుకుని ఎలా మాట చెప్పండి. అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్లో వెరీ ప్రెడిక్టబుల్. ఇద్దరు టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పనిచేయన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x. మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్, ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్ అక్కడ మనం డాలస్లో కలిసాము. నెక్స్ట్ రాజమౌళి గారు స్కూల్కి వచ్చారు. అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ 2-3 అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుని. వితిన్ 2-3 ఇయర్స్లో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి 7-8 years ఒక్కొక్కరితో 2-3 years అండి. ఒక్కొక్కళ్ళతో 2-3 years. ఓవరాల్గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్లో.